హలో అండి. ఈరోజు శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి మైసూర్ పాకం చేశాను. చూడండి, మైసూర్ పాకు కావాల్సిన పదార్థాలు: గ్లాస్ శనగపిండికి 2 గ్లాసులు పంచదార, 2 గ్లాసులు అదే సన్ఫ్లవర్ కానీ పామాయిల్ కానీ మనం తీసుకోవాలి. అయితే గ్లాస్ శనగపిండిలో పిండి ఒక గిన్నెలో పోసుకొని దాంట్లోని ఒక అర గ్లాసు నూనె కలిపేసుకోవాలి. చక్కగానే పిండిలాగా మనం నీళ్ళు వేసి పిండి ఎలాగా అట్ల పిండిలా కలుపుకుంటాం అట్లాగా నూనెలోని పిండి కలిపేసుకోవాలి. కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఓ పక్కనే పంచదార పాకం పెట్టుకోవాలి. ఓ పక్కనే ఇవి ఉన్న గ్లాసు నూనె పక్కన మరగబెడుతూ ఉండాలి. మరగబెట్టిన తర్వాత ఈ మనము పాకంలోని కలిపిన పిండిని పోసేసి కలిపేయాలి. పాకం వచ్చి మనకి తీగ పాకంలాగా వచ్చాక ఈ పిండిని వేసి కలిపేసుకోవాలి. కలుపుకున్న తర్వాత బాగా ఈ పిండి మిక్సం పంచదార పాకం బాగా కలిసాక మనం ఈ కాగే నూనె పోస్తూ ఉండాలి. ఒక గరిటె పోయాలి. పోస్తుంటే గుల్లలుగా బాగా నురగలాగా వస్తుంటుంది. వచ్చాక మనకి లాస్ట్లోకి ఎలాగ వస్తుందంటే గిన్నెకి వదిలేసి ముద్దలాగా వస్తుంది. అప్పుడు మనం ఒక గిన్నెలోని కానీ ప్లేట్లో కానీ మనం ముక్కలు కోసుకున్న విధానంగాన మనం ఆ గిన్నెకి నెయ్యి రాసేసి దాంట్లో పోసేసుకొని ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ముక్కలు కట్ చేసుకోవాలి. నేనైతే ఇగో కేక్ గిన్నెలో పోసాను. ఈ కేక్ గిన్నె ఉంటే మీరు ఇలా కేక్ గిన్నెలో పోసాను. మీరు ఉంటే ట్రై ఉంటే ట్రైలో పోసుకోవచ్చు, లేదంటే ప్లేట్కి రాసి పోసుకోవచ్చు. అట్లా చక్కగా మైసూర్ పాకం మన ఇంట్లోనే చక్కగా రెడీ చేసుకోవచ్చు. చూడండి అట్లాగ వచ్చిందో. చక్క ముక్కలు కట్ చేసుకునేలాగా ఒక్కొక్క ముక్క మనం కట్ చేసుకోవచ్చు. నేను ఎలా కట్ చేసాను చూడండి. ఇదిగోండి విడిగా వచ్చేస్తున్నాయి. అట్లా కట్ చేసుకుంటే అదిగోండి అట్లాగా ఇదిగోండి దేనికి అది ఎలాగ వచ్చిందో చూడండి. అట్లా చక్క గుల్లగా ఎంత బాగా వచ్చింది చూడండి మైసూర్ పాకం. మీరు కూడా ఒకసారి ఇట్లాగా ట్రై చేయండి. మన ఇంట్లోనే మన పిల్లలకి స్వీట్ తయారు చేసి పెట్టుకోవచ్చు. నేనైతే తినే సోడా కూడా వేయలేదు. కావాలంటే మీరు వేసుకోవచ్చు, ఇంకా గుల్లగా వస్తుంది. ఏంటంటే పిల్లలకి అది పెట్టేదైతే తినే సోడా వేయకపోవడం బెటరు. మనం ఇలా చేసుకుంటే గుల్లగానే ఉంటుంది. కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఒకసారి మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. శనివారం పూట వెంకటేశ్వర స్వామికి నైవేద్యం కింద స్వీట్ ఏది పెట్టినా ఆయనకి చాలా ఇష్టం. 7 గంటల వాడికి ఒకే రకం మనము చక్కెర పొంగలి అని ఒకటే పెడతా ఉంటారు. అలా కాకుండా ఒక వారం లడ్డు, ఒక వారం ఇట్లా మనం ఏ స్వీట్ పెట్టినా పర్వాలేదు. కానీ ఆయనకి శనివారం పొడి పెడితే మనకి చాలా కష్టాల నుంచి కొంచెం బయటపడుతూ ఉంటాం. మనకి ఏ ఆటంకాలు మనం ఏ పనికి వెళ్ళినా ఏ ఆటంకాలు రాకుండా ఆయన మన ఇంట్లో కొండంత అండగా ఉండి మనల్ని ఆయన రెక్కల కింద మనం భద్రపరుచుకొని చాలా కాపాడుతూ ఉంటారు. ఉన్న దాంట్లోనే మనకున్న దాంట్లోనే చూడండి. నేను చిన్న గ్లాస్ తోటి చేశాను. అట్లాగే ఇంకా చిన్న గ్లాస్తో కూడా చేసుకోవచ్చు. ఏదైనా సరే, ఏదైనా ఉన్న దాంట్లోనే మనకున్నదే మనం పరమాత్ముడికి సమర్పించుకోవడం చాలా మంచిది. వెంకన్న బాబుకి కలియుగంలోనే ప్రత్యక్షంగా ఆయన మనతోటి మనందరితోటి ఉండే పరమాత్ముడు ఆయనే మనల్ని కాసి కాపాడే తండ్రి వెంకన్న బాబు. మీరు కూడా శనివారం పూట వీలైతే వెంకటేశ్వర స్వామికి ఇట్లా చేసి పెట్టడంలోని చాలా మంచిది.